హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యన్ బ్లాగ్స్. ఇదైతే ఆర్యన్ ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్కి తీసుకెళ్ళామన్నమాట. ఆర్యన్ని అక్కడ బ్లాగ్ అనమాట. ఆ బ్లాగ్ తీశాను, అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము. ఆర్యన్ది ఫస్ట్ బర్త్డే అనమాట. ఇది ఇండోర్ షూట్ అనమాట. ఇండోర్ షూటు థీమ్ ఇది బీచ్ థీము. బీచ్ కింద మొత్తం ముసుక వేసి సెటప్ చేశారు అంబ్రెల్లా లాగా. సేమ్ బీచ్ లాగానే వచ్చాయి పిక్స్ కూడా. ఆర్యన్ని తీసాము, అలాగే అయాన్ కూడా దిగుతా అంటే అయాన్ని కూడా 2-3 పిక్స్ తీసాము. పిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సేమ్ బీచ్ దగ్గర దిగినట్టుగానే. ఇది అవుట్డోర్ షూట్ అయినా అసలు ఓన్లీ వెనుక సైడ్ బ్యాక్గ్రౌండ్ ఒక కటన్ లాగా వేశారు అనమాట, ముంగల సెటప్. కానీ అసలు ఫొటోస్లో చూస్తే ఎంత బాగా వచ్చినాయో. ఇండోర్ అయినా అన్ని సెటప్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం మేము వైట్ అండ్ వైట్ వేసుకెళ్ళామన్నమాట అందరము. అక్కడ కాస్ట్యూమ్స్ కూడా ఏ థింగ్కి తగ్గ కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇస్తున్నారు. కాకపోతే మేము కూడా తీసుకెళ్ళాము, కొన్ని కాస్ట్యూమ్స్ వాళ్ళే కూడా వేసాము. ఇక్కడ మేము వైట్ అండ్ వైట్ వేసుకెళ్ళాం కాబట్టి బీచ్కు సెట్ అవుతుందిలే అని ఆ కాస్ట్యూమ్ తీసుకోకుండా ఇక్కడ మా కాస్ట్యూమ్తోనే తీసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఈ జంగల్ థీమ్లో కూడా మేము వేసుకెళ్ళిన కాస్ట్యూమ్లోనే తీశారు. వేరే కాస్ట్యూమ్లోనే సెట్ అవుతుందిలే అని వదిలేశారు అనమాట ఉండనని. ఫస్ట్ అవన్నీ చూడగానే ఆర్యన్ అయితే భయపడిపోయి ఏడ్చాడు ఆ బొమ్మలు చూసి. తర్వాత అయాన్ని పంపించిన తర్వాత అయాన్ని చూసి ఆడుకుంటూ తర్వాత కొన్ని పిక్స్ తీసాము. మంచిగా వచ్చినాయి. కానీ అసలు సెటప్ మాత్రం సింపుల్గా ఉన్న ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మా అయాన్ ఫస్ట్ బర్త్డేకి అయితే మేము అవుట్డోర్ షూట్ చేసాము. అవి కూడా బాగా వచ్చాయి. కాకపోతే ఇబ్బంది పెట్టడం, బయట కదా అందరూ ఉంటారు, ఆ పార్కులో చాలామంది అయ్యేసరికి అందరినీ చూసి ఏడవడము అట్లా చేసిండు. కాకపోతే ఇది ఇండోర్ కాబట్టి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. ఎవరు లేరు కాబట్టి పిల్లలు కూడా పీస్ఫుల్గా మంచిగా షూట్ చేయించుకున్నాడు. ఆర్యన్ ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉన్నాడు. అక్కడ ఫుడ్ తినిపించడానికి, కొద్దిసేపు రెస్ట్ పడుకోబెట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కొద్దిసేపు పడుకున్నాడు, కాకపోతే ఎక్కువసేపు పండుకోలేడు, కొత్త ప్లేస్ కదా కొంచెం ఏడ్చాడు. కాకపోతే ఇలా సతాయించకుండా అన్ని థీమ్స్ మంచిగా దిగాడు ఫొటోస్. ఇది కృష్ణన్ థీమ్ అనమాట. ఇక్కడ కుండలు పెడుతున్న కొద్దిగా కుండలను తోసేస్తూ ఉన్నాడు, దాంతో ఓడుతున్నాడు. పగిలిపోతాయేమని చెప్పేసి ఇక మేమే దాని పక్కకు పెట్టేసాము. తర్వాత ఆ థీమ్ చూస్తే సెటప్ అసలు ఎంత సింపుల్గా ఉంది, మళ్ళీ ఫొటోస్లో మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది బాస్ బేబీ థీమ్ అనమాట. ఇది అక్కడ పక్కన ఫోన్ ఉంది, ఆ ఫోన్ తీసుకొని ఒకటే కొడుతూ ఉన్నాడు. దగ్గర పెడితే కొడుతున్నాడు, అక్కడ ఫొటోస్కి చూడట్లేదని అది పక్కన దూరం పెట్టేస్తే అప్పుడు 2-3 ఫొటోస్కి స్టిల్ ఇస్తున్నాడు. ఆ ఫోన్ కావాలన్నప్పటికీ అడుగుతున్నాడు. కానీ అసలు ఎంత సింపుల్గా ఉన్నా నాకు మాత్రం చాలా నచ్చింది. ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇది కూడా మా కాస్ట్యూమే. సూట్ తీసుకెళ్ళాము, సెట్ అవుతుందిలే అని చెప్పేసి వేసాము. ఇక్కడ కూడా అది మొత్తం అసలు సెటప్కి ఆ డ్రెస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది పిక్స్లో. మంచిగా నవ్వుకుంటూ ఫొటోస్ కూడా మంచిగా నవ్వుకుంటూ చూశాడు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అయాన్ కూడా నేను కూడా దిగుతా అని చెప్పేస్తే ఇక్కడ అయాన్ని కూడా కూర్చోబెట్టి ఫొటోస్ అయితే అయాన్ని కూడా 2-3 పిక్స్ తీసాము. ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఇద్దరు చాలా హ్యాపీగా మంచిగా ఫొటోస్ దిగారు. ఇట్లా ఇబ్బంది పెట్టలేడు కాబట్టి మాకు కూడా ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. ఈవినింగ్ వరకు ఉన్న అసలు టైమే తెలియలేదు. నెక్స్ట్ ఇది రోడ్ పైన కార్ థీమ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మాది రోడ్ పైన వెళ్తున్నట్టు. ఈ కార్లో కూడా మంచిగా కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగాడు. ఈ కార్ దిగాను అంటున్నాడు, మళ్ళీ మళ్ళీ దాంట్లోనే ఎక్కుతా అని అంటున్నాడు. ఇంకా పక్క బయట కూడా 2-3 ఫొటోస్ దిగాము. దిగినతో పాటు అయ్యాన్ని కూడా నేను ఎక్కుతాను మొక్క మార్చాడు. సరే అని అయ్యాన్ని కూడా కూర్చోబెట్టి 2-3 ఫొటోస్ దిగాము. ఇక్కడ మేము ఫ్యామిలీతో కూడా దిగాము. అయాన్ కూడా చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీ. ఆర్యన్ ఇద్దరు మంచిగా ఫొటోస్ దిగారు, ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేరు. చాలా హ్యాపీగా మంచిగా దిగారు. అసలు మాకు టైం తెలియకుండా తొందరగా అయిపోయింది షూట్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. అట్లా మంచిగా ఫోటోషూట్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ కూడా ఇప్పుడు కిచెన్ థీమ్ అనమాట. కిచెన్ ఇక్కడ వాళ్ళే కాస్ట్యూమ్ వాళ్ళది, ఆ క్యాప్ అది వాళ్ళు ఇచ్చారు. అవి 2 పెట్టగానే అసలు దాని దగ్గర కూర్చోబెడితే అసలు లుక్ ఎంత బాగా అనిపించిందో. అవి ఇయ్యగానే అటు ఇటు అవన్నీ ఇసిరేసి మొత్తం గజిబిజి చేశారు. అయినా కానీ ఫొటోస్లో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ మేము పౌడర్ పిండిలాగా చెంపలకు అక్కడిక్కడ వేసామన్నమాట. పౌడరు చపాతీ వేస్తున్నట్టు కొట్టాలని చెప్పి
కానీ చూస్తే మాత్రం చాలా అనిపించింది. ఇక్కడ కూడా మా ఫ్యామిలీ అయితే బాగుంటుందని చెప్పేసి మేము ముగ్గురమే తర్వాత మంచిగా దిగామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ అయిపోయాడు. ఈ డాక్టర్ది వాళ్ళే ఇచ్చారన్నమాట స్టెతస్కోప్, పైన డ్రెస్సు వాళ్ళది అనమాట ఇది. చాలా మంచిగా అనిపించింది. అసలు పక్కన స్పైడర్ మ్యాన్ పేషెంట్ లాగా పడుకోబెట్టారు. మంచిగా ఆయన నిజంగా డాక్టర్ లాగా చాలా అంటే చాలా తీసుకొని ఫోన్ మాట్లాడుతున్నట్టు ఆ స్టెతస్కోప్ని పెట్టుకొని చూశాడు. అయాన్ పేషెంట్ లాగా కూర్చోబెట్టాము. మా ఫ్యామిలీ కూడా దిగాము. వాళ్ళ డాడీకి కూడా మంచి ఇట్లా చూస్తున్నాడు నిజంగానే స్టెతస్కోప్ పెట్టేసి. నెక్స్ట్ అయితే టీచర్ థీమ్ అనమాట. అది బోర్డు, దానిపైన హ్యాపీ బర్త్డే ఆర్యన్ అని రాశారు. బ్యాగ్ కూడా ఉంది. ఇది కూడా డ్రెస్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ మంచిగా కూర్చుంటున్నాడు. ఆ కింద పోయి కూర్చుంటున్నాడు. అది కొంచెం పెద్దగా ఉంది. దాంట్లో హోల్లో పోయి మళ్ళీ మళ్ళీ కూర్చుంటున్నాడు. అయితే ఇంకా ఆర్యన్ నడవాడు అనమాట. ఓన్లీ నిలబడుతున్నాడు ఫస్ట్ బర్త్డేకి. వాళ్ళ అన్నయ్య అయితే ఫస్ట్ బర్త్డే లోపు నడిచాడు. కానీ ఈయన కొంచెం లేట్ నడవలేదు, నిలబడుతున్నాడు. అందులో పోయి పడుతున్నాడు. ఎంత దానిపైన కూర్చోబెట్టినా మళ్ళీ మళ్ళీ అందులో పడుతున్నాడు. కానీ కొంచెం బాగుండాలని చెప్పి ఆయన సార్ లాగా ఉన్నాడు కదా, స్టూడెంట్ లాగా అయాన్ ఉంటే బాగుంటుందని మేము అయాన్ని పంపించామన్నమాట. కానీ అయాన్ ఈయన ఏమన్నా నిజంగా సారా నేను ఎందుకు నిలబడాలని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. ఇక అలిగిండు. నేను ఎందుకు, ఆయన ఏమన్నా సారా నేను ఎందుకు నిలబడాలని చెప్పి ఆయననేమన్నా అవుతున్నాడు ఆర్యన్. కానీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. అసలు సింపుల్గా ఇబ్బంది పెట్టకుండా దిగేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా ఆర్యన్ అలిగిండు, ఆర్యన్ నవ్వుతూ ఉన్నాడు. అది చూస్తే నాకు ఇంకా క్యూట్ అనిపించినాయి పిక్స్. అసలు ఎంత సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ఓన్లీ బ్యానర్ లాగానే ఉంటుంది. కాకపోతే ఆడ నిల్చోబెడితే నిజంగా థీమ్ ఎంత హైలైట్ అనిపించింది అంటే పిక్స్లో చాలా బాగా అనిపించింది. ఇది ఆర్మీ థీము. అది అందులో కూర్చోబెడితే అది నిజంగానే బండి అనుకొని వెనకకి ముందుకు అంటున్నాడు. ఆ గన్ ఇచ్చారు, అది కొంచెం వెయిట్ ఉంది. అది పట్టుకొని ఇంక రాక మళ్ళీ మళ్ళీ గన్ను మొత్తం కిందేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు. ఇక ఇక్కడ కూడా అయాన్ నేను కూర్చుంటా అందులో కూర్చుంటా అంటే అయాన్ అందులో పట్టాడని చెప్పి వద్దంటే అయాన్ ఇక్కడ కూడా అలిగిండు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఫోన్ చెవికాడ చేతి పెట్టుకొని. ఇక్కడ కూడా మేము మా ఫ్యామిలీ ఫొటోస్ దిగాము. అయాన్ ఏడుస్తుండు కదా అని గన్ను క్యాప్ అయాన్కి పెట్టేసినాము. మా ఫ్యామిలీతో దిగినాము ఫొటోస్. చాలా బాగా వచ్చినాయి. అసలు ఈ కాస్ట్యూమ్ కూడా వాళ్ళదే అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పిక్స్. మా ఫ్యామిలీతో దిగిన ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎంత క్యూట్ అనిపించిందో. ఇప్పుడు కౌబాయ్ థీమ్ అనమాట. కౌబాయ్ ఇక్కడ ఈ లైట్ కూడా అది దగ్గర పెట్టేసి మొత్తం అది తీసుకొని కింద పగలా కొడుతుండవు. అది మొత్తం గ్లాస్తో ఉంది. మొత్తం పగిలిపోగలని చెప్పి దాన్ని తీసేసి దూరం పెట్టాము. ఈ గుర్రం పైన ఎక్కిసి అస్సలు ఉండట్లేదు, కింద పడిపోతుండదు. ఒకటే పిక్ వచ్చింది, కింద పడిపోయింది. అందుకని మళ్ళీ దానిపైన కూర్చోబెట్టలేదు. అయ్యాన్ని కూడా ఒక పిక్ దించాము. ఓన్లీ అక్కడనే ఆడ కూర్చోబెట్టిన ఫొటోసే తీసాము. నెక్స్ట్ ఇది విలేజ్ థీము. ఇక్కడ ఫస్ట్ ఆ ఎడ్ల బండి పైన కూర్చోబెడితే ఏడ్చాడు. అట్లని అయ్యాన్ని కూడా తన దగ్గర ఉంచాము. అయ్యాన్ని పక్కకి వెళ్ళగానే చూసి ఏడ్చాడు అనమాట వాళ్ళ అన్నయ్య కోసం. తర్వాత మంచిగా చూసి తర్వాత ఆయననే మంచిగా ఆడుకుండా తీస్తే దాన్ని కొట్టినట్టు ఇట్లా చూపిస్తే మంచిగా ఆడుకున్నాడు. ఇది ఇబ్బంది ఏం పెట్టలేడు, మంచిగా అనిపించినాయి. కానీ ఈ పంచకట్టినం ఇది మాది కాస్ట్యూమ్, మేమే తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా పిక్స్ చాలా బాగా వచ్చినాయి. అసలు ఎంత బాగా వచ్చినాయో. దాన్ని పట్టుకొని నిలబడితే అది పడిపోతుంది. వెయిట్ వేసి అవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. కాకపోతే చూడడానికి రియల్గానే సేమ్ ఎడ్ల బండిలాగా నిజమైన ఎడ్లలాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మా ఫ్యామిలీతో ఒక పిక్ తీసుకున్నాము బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ దీని దగ్గర అయానికి కూడా పంచ కట్టాము, వాళ్ళ డాడీ కూడా కట్టాం. కాకపోతే నిలబడితే కనిపించదని చెప్పేసి కూర్చొనే దిగారన్నమాట. పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇద్దరు అయ్యాను ఆర్యను అయితే సేమ్ కలర్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది దీని సైజు లెక్క తీసుకోలేదు. నెక్స్ట్ అయితే ఇప్పుడు పోలీస్ థీమ్ అనమాట. ఇది పోలీస్ స్టేషన్ లాగా పెట్టారు. దాని దగ్గర ఏముంటే దాన్ని తీసుకొని విసిరేస్తున్నాడు. ఆ గన్ను కూడా మొత్తం ముక్కలు ముక్కలు చేసేసాడు. ఇక్కడ కూడా మంచిగా కూర్చోమంటే అస్సలు కూర్చోలేడు, లేచి మొత్తం నిలబడుతూ ఉన్నాడు. తన దగ్గర ఏం ఐటమ్స్ పెట్టినా తీసి పాడేస్తుందని తన నుంచి కొంచెం దూరం పెట్టిన తర్వాత పిక్స్ దిగాడు. ఆ క్యాప్ పెడితే కూడా క్యాప్ తీసేస్తూ ఉన్నాడు, అస్సలు ఉంచుకోలేదు. సరే అని ఇక్కడ ఆర్యన్ పోలీస్ కాబట్టి అయాన్ నేను వాళ్ళ డాడీ ఇప్పుడు దొంగల్లాగా మేము చేతులు కట్టుకొని ఆయన ముంగళ్ళు పడితే నవ్వుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఇదేమో ఉయ్యాల థీము. ఇది కూడా సింపుల్గా ఉయ్యాలలాగా ఉంది. ఆయనను కానీ మంచిగా పిక్స్ మాత్రం మంచిగా అనిపించినాయి.
ఆ ఉయ్యాలలో కూర్చోబెట్టి ఊపితేనే కూర్చుంటున్నాడు. ఇలా ఆపినామనుకో ఏడుస్తున్నాడు. ఇక మెల్లి మెల్లి ఊపుకుంటూ ఫొటోస్ అయితే తీసాము. ఎక్కువ కూర్చోలేదు, కిందికే దిగాడు. సరే అని చెప్పి ఒక 2, 3 ఫొటోసే తీశారు. ఇంక అప్పటికే కొంచెం ఆకలేసింది, నిద్ర కూడా పోలేడు, కళ్ళు కూడా కొంచెం రెడ్‌గా అయిపోయినాయి, పాపం పడుకోలేదు. నెక్స్ట్ అయితే ఫ్లైట్ థీమ్ అనమాట. కింద మొత్తం కాటన్, అది నిజంగానే ఆకాశంలో మేఘాలలాగా అనిపిస్తుంది కదా, అసలు ఎంత బాగుందో అసలు. దాంట్లో కూర్చొని కూడా ఇది కూడా మా డ్రెస్సే అనమాట, మా కస్టమే. వాళ్ళు కూడా ఇస్తా అన్నారు, కాకపోతే ఊకే ఏడుస్తుంది. మళ్ళీ డ్రెస్ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేస్తుంటే ఏడుస్తున్నాడు. ఏమొద్దు ఉండనులే, ఇక చాలా అయిపోతాయి కదా, ఇంక లేవు కదా, ఇక ఉండను ఇదే డ్రెస్ ఏంలే బాగానే ఉందని ఇక మేమే వదిలేసాము ఫొటోస్. నెక్స్ట్ కూడా ఇది చందమామ థీమ్ ఇది. ఇది కూడా కింద కాటన్, ఓన్లీ ఇందాక ఫ్లైట్ థీమ్ దగ్గరనే అది ఓన్లీ వెనక బ్యాక్గ్రౌండ్ అక్కడ తీసేసి అది పెట్టి ఆడ చందమామ పెట్టారు అంతే. కానీ ఎంత మంచిగా వచ్చినాయి అసలు, సూపర్ అనిపించినాయి. దీనిపైన ఆయన్ని కూడా కూర్చోబెట్టి ఒక ఫోటో తీశాను. చాలా బాగా వచ్చినాయి అసలు, నాకు ఫుల్ నచ్చినాయి. తర్వాత ఇదైతే కేక్ స్మాష్ దగ్గర అనమాట. గుర్తుంటుంది కదా అని చెప్పి ఒకటి షార్ట్ వీడియో లాగా ఒకటి తీసాం వీడియో. కేక్ కూడా తొందరగా వెళ్ళి కేక్ తీసుకొని వచ్చారు ఆర్యన్ వాళ్ళ డాడీ. ఇంకా మంచిగా తర్వాత ఇది మొత్తం ఒక వీడియో తీసి పెట్టామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. థీమ్ కూడా సింపుల్గా అది ఆ బ్యాక్గ్రౌండ్ ముందు ఓన్లీ అది వేసి 1 నెంబర్ పెట్టి ఒకటి సైకిల్ లాగా ఫ్లవర్స్ పెట్టారు అంతే. కానీ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు, చాలా బాగా అనిపిస్తుంది. ఆర్యన్ ఫస్ట్ బర్త్డేకి అయితే కేక్ కూడా అసలు స్మాష్ చేయలేదు, కానీ ఆర్యన్ కేక్ మంచిగా పట్టుకొని నోట్లో పెట్టుకొని తిన్నాడు. అక్కడ ఇక్కడ రుద్దుకుంటూ ఉన్నాడు. ఆడ పాటలు టీవీలో వాళ్ళు పాటలు పెట్టుకుంటే ఆ సౌండ్ విని కూడా పాటలకి డ్యాన్స్ చేస్తున్నాడు. ఫుల్ అసలు ఇబ్బంది పెట్టలేదు, మంచిగా పీస్ఫుల్గా ఉంది అక్కడ. అయినా ఎక్కువ రష్ లేదు కాబట్టి ఎక్కువ శబ్దాలు ఏవి లేవు. కొత్త మెంబర్స్ కూడా ఎక్కువ మంది ఎవరు కనిపించట్లేదు కాబట్టి పిల్లలు మంచిగా ఉన్నారు. ఇండోర్ అయితే పిల్లల ఫోటోషూట్కి బెస్ట్ అండి. అవుట్డోర్ అయితే వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు మనం వెళ్ళిన దగ్గర కాబట్టి పిల్లలు వాళ్ళని చూసి కొంచెం భయపడి ఏడవడము అట్లా చేస్తారు. కానీ ఇండోర్ అయితే మనం ఇంట్లో ఉన్నట్టే కాబట్టి అట్లా ఏమి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా మంచిగా పిల్లలు యాక్టివ్గా మంచిగా ఉన్నారు. మేము అయ్యానప్పుడు అవుట్డోర్ చేసాము, కానీ ఆర్యన్ మాత్రం ఇండోర్ చేసాము. అయాన్ బాగా ఏడ్చి సతాయించి అసలు పిక్సే దిగలేదు, మనీ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అట్లానే ఇండోర్ షూట్ చేసాము. అసలు ఆర్యన్ అసలు సతాయించలేడు, మంచిగా ఆడుకున్నాడు, మంచిగా కొద్దిసేపు తిన్నాడు, కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకొని పడుకోబెట్టాను. మాకైతే ఈ పిక్స్ అంటే చాలా బాగా అనిపించింది సింపుల్గా. మరి మీకు కూడా మా పిక్స్ నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ అయితే మేము బయటికి కొన్ని ఫ్యామిలీ పిక్స్ దిగాలని చెప్పి బయటికి పార్కుకి వెళ్ళి, ఆ పక్కనే కొంచెం చిన్న పార్క్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళి కొన్ని మా ఫ్యామిలీ ఫొటోస్ దిగామన్నమాట. ఆ ఫొటోస్ కూడా కొన్ని నేను స్టిల్స్ యూట్యూబ్లో అక్కడ చూసి కొన్ని స్టిల్స్ నేను స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకున్నా. అవే కొంచెం దిగామన్నమాట. ఇక్కడ ఈ పంకింది ఎక్కువ దిగలేడప్పటికే ఏడ్చాడు కాబట్టి సర్లే అని ఒక్కొక్క ఫోటో పెట్టాము అంతే. ఇక్కడ ఈ క్రికెట్ థీమ్ కూడా ఉంది, ఈ కాస్ట్యూమ్ వాళ్ళదే. ఇక్కడ ఈ క్రికెట్ థీమ్ దగ్గర కూడా కొంచెం ఏడ్చాడు, నిలబడలేడు, అట్లనే ఎక్కువ దిగలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.